హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనకి పోస్టల్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క పోస్టల్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం విధి విధానాలు ఏంటి, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది పూర్తి వివరాలు, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తారనేది ప్రతిదీ కూడా తెలియజేస్తాను. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అయితే మనకి ఈ యొక్క దేశవ్యాప్తంగా ఏదైతే పోస్టల్ సంబంధించి మనకి ఖాళీలు ఉన్నాయో, మనకి వివిధ పోస్టల్ సర్కిల్లో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్, అదేవిధంగా మనకి ఖాళీల భర్తీకి ప్రకటన అయితే విడుదలైంది. ఈ ఏడాదికి సంబంధించి జూలైలో మనకి 44,228 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేయాలంటే ఏమేమి కావాలి అనేది ముందుగా మనం అర్హత అయితే చెక్ చేద్దాం. ఓకేనా? సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చెక్ చేసినట్లయితే కనుక వయసు అనేది 18 సంవత్సరాలు పైబడి ఉండాలి, అదేవిధంగా 40 సంవత్సరాల లోపు ఉండాలి. సో 18 నుంచి 40. ఇక ఎస్సీ ఎస్టీ ఎవరికైతే ఉందో వారికి మనకి 10 years ఏజ్ రిడక్షన్ అయితే ఉంటుంది. ఇక 5 years సంబంధించి మనం చూసినట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ వారికి అడిషనల్ 10 years వచ్చి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి, ఇక 3 years ఓబీసీ వారికి ఏజ్ రిడక్షన్ అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించి వయసు అనేది ఆగస్ట్ 5, 2024 ఆ తేదీలోపు మీరు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి, 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక దీనికి సంబంధించి మనకి ఏదైతే అప్లై చేయడానికి చివరి తేదీ ఏదైతే ఉందో ఆగస్ట్ 5వ తారీఖు. ఓకేనా? సో మనకి ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చివరి తేదీ వచ్చి ఆగస్ట్ 5. ఇక మీకు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునేందుకు అప్లై చేసిన తర్వాత ఆగస్ట్ 6 అనేది చివరి తేదీ. ఇక దీనికి సంబంధించి రిజల్ట్ డివిడి ఎప్పుడు వస్తుందని మనం చెక్ చేసినట్లయితే నోటిఫికేషన్లో అప్డేట్ అనేది ఇవ్వలేదు. ఇక దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక మనకి ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి గ్రామీణ డాక్ సేవక్. ఓకేనా? సో దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా? ఇందులో 2 పోస్టులు మనకి ఏంటంటే బ్రాంచ్ పోస్ట్ మేనేజర్కి వచ్చి మనకి 12,000 నుంచి 29,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్కి సంబంధించి 10,000 నుంచి 24,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. మీరు ముందుగా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మీరు అప్లై ఆన్లైన్ చేయాలి. ఆ తర్వాత ఫీజ్ పేమెంట్. సో ఈ విధంగా మొత్తం 3 మీరు చేసినట్లయితే కనుక మీకు ప్రతి ఒక్కరికి కూడా 10th క్లాస్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ అయితే చేస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అప్పుడు మీరు ఏమేమి చేసుకోవాలనుకుంటే కనుక మీకు సెలెక్ట్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. అప్పుడు మీకు మెసేజ్ అయితే వస్తుంది. ఏ విధంగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పలానా తేదీన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారంటే మీకు అప్పుడు జాబ్ వచ్చేసినట్టే. సో అప్పుడు కంప్యూటర్ సర్టిఫికేట్ కానివ్వండి, మీరు మీ యొక్క 10th క్లాస్ ఏదైతే మెరిట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. సో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి 0. ఓకేనా? సో ఫీజు పేమెంట్ అయితే వారికి 0. దీనికి సంబంధించి 44,628 పోస్టులకు సంబంధించి 44,228 పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అని చూసారా, సర్కిల్ వైజ్ పోస్ట్ నోటిఫైడ్. అంటే ఇక్కడ మనకి ఎన్నైతే 23 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ 23 సర్కిల్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, అస్సాంలో ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనకి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? సో అవన్నీ చెప్తానంటే వీడియో లెంగ్త్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క 44,228 పోస్టులకు సంబంధించి పోస్టల్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడే విడుదలైంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో మీకు 10th క్లాస్ మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ యొక్క సెలక్షన్ అయితే జరుగుతుంది. సో మనకి ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ చివరి తేదీ వచ్చి ఆగస్ట్, మనకి ఇక్కడ క్లియర్ అండ్ కట్గా ఇక్కడ చూసారా స్క్రోల్ అవుతుంది. స్టార్ట్ డేట్ వచ్చి జూలై 15, ఆగస్ట్ ఎండ్ డేట్ వచ్చి ఆగస్ట్ 5. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే మీ మిత్రులందరికీ షేర్ చేయండి.